సో దోస్తుకు సంబంధించిన స్పెషల్ పేస్ రిజిస్ట్రేషన్ డేట్లు అయితే ఎక్స్టెండ్ అయినాయి. యాక్చువల్గా జూలై 31 అంటే నిన్నటితోటి అంటే క్లోజ్ అవ్వాల్సింది, డేట్ అయిపోవాల్సింది. బట్ ఎక్స్టెండ్ చేసారు వాళ్ళు. ఎందుకంటే ఎవరైనా అట్నే ఉంటారు కదా, చాలామంది చేసుకున్నారు కానీ ఎవరో కొంతమంది అప్లై చేసుకోలేకపోవచ్చు, మేబీ చేసుకుంటారు అనే ఉద్దేశం కొద్దీ ఎక్స్టెండ్ చేసారు. ఇక్కడ చూడండి, దోస్తు స్పెషల్ పేస్ రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్ల గడువు పొడిగింపు. అండ్ రిజిస్ట్రేషన్ డేట్ ఎక్స్టెండ్ అయింది, వెబ్ ఆప్షన్ డేట్ ఎక్స్టెండ్ అయింది. స్పెషల్ పేస్ సో అందరికీ తెలిసిందే, స్పెషల్ పేస్ ఎలిజిబిలిటీ ఉండాలంటే మీరు దోస్తు ఫస్ట్ పేజ్లో, సెకండ్ పేజ్లో, థర్డ్ పేజ్లో మీరు ఎక్కడ అడ్మిషన్ తీసుకోరాదు. ఆల్రెడీ టీసీ ఇచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు. ఇంతవరకు దోస్తే మొత్తానికి అప్లై చేసుకోని వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. అండ్ దోస్తు ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్లో సీట్ రాని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ సీట్ వచ్చి జాయిన్ అయితే చేసుకోనికి ఉండదు, అది క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ వెబ్ ఆప్షన్స్ను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్పెషల్ పేజ్లో మీకు వచ్చిన సీట్ క్యాన్సిల్ చేసుకుంటేనే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇది అన్నట్టు ఎవరెవరైతే బీటెక్లో సీట్లు రాలేవో, బీటెక్ చేయాలనుకున్నారో ఈ దోస్తు స్పెషల్ పేస్ అప్లై చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరి. ఏదో ఒక డిగ్రీ కాలేజీలో జాయిన్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇఫ్ ఇన్ కేస్ బీటెక్ ఇంట్రెస్ట్ లేదు, డిగ్రీ చేస్తా అనే పాయింట్లో ఉంటే. సో మనకి ఆగస్టు 2 వరకు రిజిస్ట్రేషన్ డేట్ అయితే పొడిగించారు. అంటే ఈరోజు ఫస్ట్ సెకండ్ 2 డేసే ఉంది. ఓకే, 2 డేస్ అనేది రిజిస్ట్రేషన్కి ఉంది. వెబ్ ఆప్షన్స్ డేట్స్ ఉంటాయి కదా, సో సెకండ్కి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఈరోజు ఆగస్ట్ 1, రేపు ఆగస్ట్ 2. ఈ 2 డేస్ దోస్తు రిజిస్ట్రేషన్కి. అంటే ఫస్ట్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న లోకే, దోస్తు ఐడి, దోస్తు పిన్ వచ్చిన లోకే. బట్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు, ఇప్పుడే ఫస్ట్ టైం దోస్తుకు వచ్చిన వాళ్ళు దోస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది, చేసుకోవచ్చు దోస్తు రిజిస్ట్రేషన్. ఇక వెబ్ ఆప్షన్స్కి ఆగస్టు 3 లాస్ట్ డేటు. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 డేస్ ఉంది వెబ్ ఆప్షన్స్కి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ పెట్టుకోర్రి. 3 లాస్ట్ డేట్, ఆగస్ట్ 3. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 డేస్. అసలు దోస్తే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోర్రి. ఈరోజు కానీ రేపు కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోర్రి. ఓకే, ఆగస్ట్ 3 వరకు వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేటు, రిజిస్ట్రేషన్ లాస్ట్ డేటు ఆగస్టు 2. ఈ 2 గుర్తుపెట్టుకోర్రి. సో ఇక్కడ చూసుకుంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ 2025-26 స్పెషల్ పేస్ రిజిస్ట్రేషన్లు వెబ్ ఆప్షన్ల గడువును పొడిగించినట్లు దోస్త్ కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ గడువును జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు పెంచినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సో ఇక్కడ స్పెషల్ పేస్ రిజిస్ట్రేషన్లు చూడండి, జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు రిజిస్ట్రేషన్లు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్లు జూలై 31 నుంచి ఆగస్టు 3 వరకు. సో ఆగస్టు 2 రేపు రిజిస్ట్రేషన్ లాస్ట్ డేటు, ఆగస్టు 3 ఎల్లుండి మనకి వెబ్ ఆప్షన్స్ అనేటి లాస్ట్ డేట్. నెక్స్ట్ సీట్ల కేటాయింపు ఆగస్టు 6 ఆగస్టు 6కి సీట్ అలాట్మెంట్ అయితే స్పెషల్ పేస్ సీట్ అలాట్మెంట్. ఎవరైతే స్పెషల్ పేస్ సీట్ అలాట్మెంట్లో మీకు సీట్ అలాట్మెంట్ అయిందో, సీట్ వచ్చిందో ఆగస్టు 6 రోజు మీరు స్పెషల్ పేజ్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. అది అందరికీ తెలిసిందే. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆగస్టు 6కి సీట్ అలాట్మెంట్ అవుతుంది. అయిన తర్వాత మీరు ఆగస్టు 6 రోజు కానీ ఆగస్టు 7 రోజు కానీ మీరు దోస్తులో లాగిన్ అయ్యి ఎవరెవరికైతే సీట్లు వచ్చినాయో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. సెల్ఫ్ రిపోర్ట్ అంటే కొంతమందికి డబ్బులు అడుగుతుంది, కొంతమందికి డబ్బులు అడగదు. అది డబ్బులు అడిగిన వాళ్ళు కట్టేసి సెల్ఫ్ రిపోర్ట్ చేసేయాలి. చేసి కాలేజ్లో రిపోర్టింగ్ ఆగస్టు 8 లోపు ఇవ్వాలి. ఆగస్టు 6కి సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఆగస్టు 6 సీట్ అలాట్మెంట్. ఆగస్టు 7, 8 2 డేస్లో మీరు కాలేజీలో వెళ్ళి జాయిన్ కావాలి. సో ఇది సెల్ఫ్ రిపోర్ట్ చేసి జాయిన్ కావాలి. సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. మీరు ఆ సెల్ఫ్ రిపోర్ట్ చేసింది ప్రింట్ తీసుకోవాలి, అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్ తీసుకోవాలి, రిమైనింగ్ ఆల్ సర్టిఫికెట్స్ జిరాక్స్లు, టీసీ ఒరిజినల్ ఇవన్నీ పట్టుకొని ఆగస్టు 7, 8 ఈ 2 డేస్లో కాలేజీలో వెళ్ళి జాయిన్ కావాలి. ఇవి తర్వాత మనకి స్పాట్ అడ్మిషన్లు అనేవి మనకు ఆల్రెడీ తెలిసిందే. స్పాట్ అడ్మిషన్లకు స్కాలర్షిప్ రాదు. స్పాట్ అడ్మిషన్లకు ఇప్పుడు స్పెషల్ పేస్కి వస్తుంది. ఇప్పుడు స్పెషల్ పేస్ మీకు దోస్తులోనే సీట్ అలాట్మెంట్ అవుతుంది, దోస్తులోనే అప్లై చేసుకుంటారు కాబట్టి ఈ స్పెషల్ పేస్కి మీకు స్కాలర్షిప్ వస్తుంది, రియంబర్స్మెంట్ వస్తుంది, మొత్తం వస్తుంది, ప్రాబ్లం లేదు, నార్మల్ క్యాండిడేట్స్ లాగానే. బట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఆగస్టు 8 లోపు అడ్మిషన్స్ అయిపోతాయి. ఆగస్టు 11, ఆగస్టు 12 మనకి దోస్తు వాళ్ళు చెప్పిన డేట్స్ ప్రకారము ఆగస్టు 11, ఆగస్టు 12 స్పాట్ అడ్మిషన్స్. అంటే ఇక దోస్తులో సీట్ రాని వాళ్ళు ఏదో ఒక కాలేజీలో పోయి జాయిన్ కావచ్చు. డైరెక్ట్ ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలల్లో, తోపు కాలేజీలల్లో, మంచి గవర్నమెంట్ కాలేజీలలో ఇయ్యరు సీట్స్, స్పాట్ అడ్మిషన్లు ఉంటాయి. ప్రైవేట్ కాలేజీలల్లో స్పాట్ అడ్మిషన్స్ అనేవి ఉంటాయి. ఆగస్టు 11, 12 తేదీలలో ఏదైనా ఒక కాలేజ్కి వెళ్ళి డైరెక్ట్ టీసీ ఇచ్చి జాయిన్ కావచ్చు. బట్ స్కాలర్షిప్ రాదు, రియంబర్స్మెంట్ రాదు, ట్యూషన్ ఫీజు రాదు, ఏం రాదు. మీరు స్కాలర్షిప్ కూడా అప్లై చేయరు. మీరు కోర్స్ ఏదైతే ఉందో బీఏ, బీకామ్, బీఎస్సీ ఆ కోర్సుకు సంబంధించిన ఫీజు మొత్తం మీరే కట్టుకోవాలి. ఆ కోర్స్ ఫీజు ఇయర్కి ఒకసారి కట్టాలి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి ఒకసారి కట్టాలి. ఇక రిమైనింగ్ ఎగ్జామ్ ఫీజులు, ఇంకేమైనా ఫీజులు ఉంటే మీరే కట్టుకోవాలి. మీకు స్కాలర్షిప్ గవర్నమెంట్ నుంచి అయితే ఏం రాదు. సో స్పాట్ అడ్మిషన్లలో జాయిన్ అవ్వకపోవడం బెటర్. అవుతే స్కాలర్షిప్ రాదు కదా.
స్పాట్ అడ్మిషన్లలో అవ్వకపోవడం బెటర్. స్పాట్ అడ్మిషన్లలో మీరు ఛాన్స్ ఉంది కదా, ఇప్పుడైతే దోస్త్ అప్లై చేసుకోరు, ఈ రోజు రేపు లాస్ట్ డేట్ ఉంది August 2 అప్లై చేసుకొని స్పెషల్ ప్లేస్లో మీరు 3వ తారీఖు వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ ఉన్నాయి. August 6కి అలాట్మెంట్ అవుతుంది. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుర్రి, ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది. మళ్ళీ స్పాట్ అడ్మిషన్లు ఎందుకు పెట్టిరు? స్పాట్ అడ్మిషన్లు ఎవరైనా అట్నే జాయిన్ అవుతారు, ఎవరో ఒకరు సీట్ రాని వాళ్ళు. ఈ స్పెషల్ ప్లేస్లో కూడా సీట్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవుతారు, డబ్బులు కట్టుకుంటారు. ఇక స్కాలర్షిప్ రాదు కాబట్టి 3 ఇయర్స్కి డబ్బులు వాళ్ళే కట్టుకుంటారు, వాళ్ళ కోర్స్ ఫీజు. అందుకే ఒకటి పెట్టిరు డేట్లు అయితే 2 రోజులు, August 11, 12 అని. సో చూద్దాం మరి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దోస్తు స్పెషల్ ప్లేస్ అయిపోయిన తర్వాత సీట్లు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ గో అండ్ జాయిన్ డైరెక్ట్లీ ఇన్ ప్రైవేట్ కాలేజెస్. ఓకే, అంతే. మీరు మాట్లాడుకోవాలి, వేకెన్సీ ఉన్నాయా లేవా. వేకెన్సీ ఖాళీలు ఉంటే వాళ్ళే రమ్మంటారు, డబ్బులు కట్టమంటారు, సీట్ ఇస్తారు మీరు అనుకున్న కోర్సులో. 2-3 ప్రైవేట్ కాలేజీలు తిరిగితే మీకు అర్థమైపోతుంది. సో అది August 11కి 12కి స్పాట్ అడ్మిషన్స్ అవి. సో ఇది మనకి న్యూస్లో వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది అంటే మళ్ళీ ఇప్పుడే 1 August 2025 ఫ్రైడే వచ్చింది. చూడండి, మళ్ళీ ఇది ఎప్పుడో అనుకుంటారు. 1 August అంటే ఈరోజే వచ్చింది న్యూస్ పేపర్లో. ఈరోజే వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, దోస్తులు. అండ్ బీటెక్లో సీట్ రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి, దోస్తులు సీట్ రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి. స్పెషల్ ప్లేస్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ August 2, వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ August 3, సీట్ అలాట్మెంట్ August 6, స్పాట్ అడ్మిషన్ August 11 and 12. సింపుల్. ఓకే, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.